వరంగల్ జిల్లాలో వర్షాలు వరదల అనంతరం రోడ్ల పరిస్థితి దుర్భరంగా మారింది. రోడ్లపై ఉన్న తారు కొట్టుకుపోయి మట్టి తేలడంతో వాహనదారులు పాదచారులు అవస్థలు పడుతున్నారు. వరంగల్ నగరం సహా ఉమ్మడి జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. రాళ్లు తేలి గుంతలు పడి ప్రజలకు నరకాన్ని చూపిస్తున్నాయి. అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాల్సిన అధికార యంత్రాంగం మాత్రం నిద్రమత్తులో జోగుతోంది. వరంగల్ నగరంలో అంతర్గత రోడ్లతో పాటు ప్రధాన రహదారులు గుంతలమయంగా మారాయి. నిత్యం రోడ్లపై నడిచే ప్రజలు, వాహనాల్లో వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నడున్నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు వాహనాల రిపేరుకు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నగరంలో నుంచి వెళ్లే ప్రధాన రహదారిపై అనేక గుంతలు పడ్డాయి. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేట వరకు, కాకతీయ యూనివర్సిటీ నుంచి ములుగు రోడ్డు వెళ్లే బైపాస్, మడికొండ నుంచి ఖమ్మం వైపు వెళ్లే పట్టుపల్లి బైపాస్, వడ్డేపల్లి 100 అడుగులు రోడ్లు సహా అనేక రహదారులు గుంతలమయంగా మారాయి. ఇక అంతర్గత రోడ్లు మరీ అధ్వానంగా మారాయి. వరంగల్ నుంచి తొర్రూరు మీదుగా ఖమ్మం వైపు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. మామునూరు నుంచి తొర్రూరు వరకు గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దంతాలపల్లి నుంచి మరిపెడ వెళ్లే రహదారి కూడా గుంతలతో అధ్వానంగా మారింది. ఇక వరంగల్ నుంచి నర్సంపేట నుంచి మహబూబాబాద్ వెళ్లే జాతీయ రహదారి కూడా ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతింది. ఇక ద్వితీయ శ్రేణి పట్టణాలకు, గ్రామాలకు వెళ్లే రహదారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుందనంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులందరికీ తెలుసు ఎక్కడ స్లమ్ము, ఎక్కడ వాటర్ పోగైతాయి, ఎక్కడ రోడ్లు డ్యామేజ్గా ఉన్నాయి అనేది వాళ్లకు తెలిసి ఉంటుంది. కానీ వాళ్లకు ఈ ముందు జాగ్రత్త లేకపోవడం మూలంగా ఈ అధ్వానమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీటి నుంచి బయటపడాలి అని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఖరాబ్ అయినటువంటి రోడ్లన్నింటినీ వెంటనే బాగు చేయడం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పేదలు నివసిస్తున్నటువంటి కాలనీల్లో సత్వరమైన చర్యలు తీసుకోవాలి. ఆ 14 మండలాల్లో కొంత సిటీకి ఆనుకొని ఉన్నటువంటి అసంపత్తి, కాజుపేట, కొన్ని గ్రామాలని, కొన్ని అయితే ప్రధానంగా ఎలకతుర్తి, భీమదేవరపల్లి, ఐలవోని, ధర్మాసాగర్, కమలాపూర్ గ్రామ మండలాల్లో దాదాపు ఈ చిన్న వర్షాలకే రోడ్లు డ్యామేజ్ అయ్యి గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రధానంగా దీనికి ఈ రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు కావడం జరిగింది. ప్రధానంగా గ్రామ పంచాయతీలో అధికారుల పరిపాలన ఉండడం వల్ల గ్రామ పంచాయతీలో జరిగే మురిక్కాలు కావచ్చు, డ్రైనేజీలు లేదా ఇతర చెత్త చెదారం తీయడానికి గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో జీతాలు రాక కొట్టుమిట్టాడడం జరుగుతుంది. వరంగల్ నుంచి ములుగు వెళ్లే 163వ జాతీయ రహదారి గుంతలమయంగా మారింది. ఇక ఏటూరు నాగారం నుంచి భద్రాచలం వైపు వెళ్లే రహదారి పూర్తిగా డ్యామేజీ అయింది. భారీ గుంతలు ఏర్పడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి అత్యంత దారుణంగా మారింది. రహదారిపై రాళ్లు తేలి గుంతలు పడి నరకాన్ని చూపుతోంది. వెంకటాపురం మండలం రామచంద్రాపురం నుంచి ఆలుబాక మధ్య దారుణంగా తయారైంది. రోడ్లపైనే ఇసుక లారీలను పార్కింగ్ చేస్తూ ఉండటంతో ఈ మార్గం ద్వారా వెళ్లే వాహనదారులకు నరకం కనిపిస్తోంది. వెంకటాపురం మండలంలోని రామచంద్రాపురం, మొర్రివానిగూడెం, అబ్బాయిగూడెం, అలుబాక, బోదాపురం పరిధిలోని 6 కిలోమీటర్ల రోడ్డు ధ్వంసమైంది. ఒక్కోచోట గుంతలు చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. వర్షాలకు నీళ్లు నిలిచి మరింత ప్రమాదకరంగా మారాయి. అనేక ప్రాంతాలు రోడ్డు మహానగరం విస్తరిస్తా ఉన్నది. మా మండలాలు కూడా, పట్టణాల్లో కూడా పట్టణ వాతావరణం ఉన్నది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలైతా ఉన్నాయి. తర్వాత జాతీయ రహదారి పేరు మీద ఇటు అసన్పర్తి, ఎలకదుర్తి, బీందర్పల్లి, తర్వాత హుజురాబాద్ దాకా, అదేవిధంగా ఇక్కడ సాయంపేట, ఆత్మకూరు, దామెర ఈ ప్రాంతం, తర్వాత పరకాల, నడిగూడ ఆ ప్రాంతం, ఇటు పోతే కాజుపేట, తర్వాత గన్పూర్ దాకా ఈ రోడ్ల విస్తరణలో అనేక ప్రాంతాలు గుంతలమైతా ఉన్నాయి. వెంకటాపురం చర్ల ప్రధాన మార్గం భయాందోళనకు గురి చేస్తోంది. రోడ్డు సమస్యకు తోడు ఇసుక లారీల పుణ్యమాని 60 రోజుల నుంచి ఆ మార్గంలో ఆర్టీసీ బస్సులు తిప్పటం లేదు. మండలంలోని యాకనగూడ నుంచి రామచంద్రాపురం వరకు 25 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడికక్కడ లారీలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు.
ఓ మార్గంలో లోడ్ లారీలు తరలుతుండగా మరో మార్గంలో ఖాళీ వాహనాలు క్వారీలకు వెళుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోతూ ఉండటం, ఆ పరిధిలో ప్రయాణానికి కనీసం 3 గంటలకు పైగా సమయం పడుతూ ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రయాణికులు ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కనీసం రోడ్డు కారు దిగిపోయి 3 రోజులు ఆగిపోయి అధికారులు తప్పించుకోవాలి. ఎవరో చూస్తారు. అదే మాదిరిగా కనీసం ఆన్లైన్ ఆపాలంటే డిపార్ట్మెంట్ గొడవ చేస్తున్న కలెక్టర్ గారికి 20 రోజులైన ఆన్లైన్ ఆపాలి, 25 చేయాలన్నారు. ఇప్పుడు కూడా వచ్చే లారీ వస్తానండి, ఖాళీ లోడ్ లారీకి వెళ్తారండి. కనీసం మనిషి కూడా వెళ్ళే పరిస్థితి. కనీసం 3 రోజుల నుంచి ఇక్కడ ఎవరు వచ్చి చూసుకోలేదు. ఇప్పుడు వచ్చి మన ఎక్కడ వరకు 2 పళ్ళు లారీ ఇచ్చి లారీ పంపించిన తర్వాత వచ్చి అలా కనీసం 2 కోట్ల శాంక్షన్ అయ్యి డోటు బుడ్తా కనుక ఎక్కడ కనీసం 1,00,000 రూపాయలు వర్క్ చేశారు కూడా ఎక్కడ కనపడలేదు. మొత్తంగా ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రోడ్లు నరకాన్ని చూపుతున్నాయి.